అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అంతరాలు. రచయిత వాసవదత్త రమణ గారు. ఇక కథలోకి వెళితే, చందు, నువ్వు వెంటనే బయలుదేరు, ఫోన్లో అన్నయ్య అన్నాడు. అన్నయ్య, ఏమైంది? అదురుతున్న గుండెను చిక్కబెట్టుకుంటూ అడిగాను. చందు, నాన్నకి గుండెపోటు వచ్చింది, ఇప్పుడే ఆసుపత్రిలో చేర్చాము. అన్నయ్య గొంతులో పుట్టెడు దుఃఖం ధ్వనించింది. నా నవనాడులు కృంగిపోయినట్లుగా అయ్యాయి. నా కళ్ళలో నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. నువ్వు వెంటనే బయలుదేరు అని అన్నయ్య ఫోన్ పెట్టేశాడు. ఆ మాటలకు నా మనసంతా అల్లకల్లోలమైపోయింది. ఏవండి, బాధపడకండి, మామయ్య గారికేమీ కాదు, ముందు టికెట్ బుక్ చేయండి. ఓదార్పుగా భుజం మీద చెయ్యి వేస్తూ కర్తవ్యాన్ని గుర్తుకు చేసింది నా భార్య రమణి. రేపటికి ఫ్లైట్ టికెట్టు దొరికింది. కన్నీటి ప్రవాహాన్ని అదిమి పెట్టుకుంటూ కంప్యూటర్ ముందు నుంచి లేచాను. విమానం నింగిలోకి ఎగిసింది. నా ఆలోచనల్లో నాన్న ఆకాశంలా నిండిపోయాడు. నాన్న పేరు కృష్ణారావు, అమ్మ పేరు రుక్మిణీదేవి. అమ్మా నాన్నది చాలా అన్యోన్యమైన దాంపత్యం. నా ఊహ తెలిసి ఇద్దరూ కూడా ఏనాడు ఒకరినొకరు పల్లెత్తు మాట అనుకున్న జ్ఞాపకం ఒక్కటి కూడా నాకు లేదు. వాళ్ళ ఇద్దరివి ఒకటే ఆత్మలు, ఒకటే ప్రాణాలుగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఇద్దరి మధ్య జీవితంలో చిన్న తేడా వచ్చింది అంటే నా వల్లే, కేవలం నా వల్లే. నా ఇంటర్ కాలేజీ రోజుల్లో నాన్నతో నాకు నిత్యం ఘర్షణే. అమ్మ, డబ్బు కావాలి చందు అన్నాడు. ఎంతరా? రుక్మిణి నవ్వుతూ అడిగింది. 5,000 కావాలమ్మా చిన్నగా అన్నాడు. 5,000? అంత డబ్బు ఎందుకు? కొడుకు వంక ఆశ్చర్యంగా చూస్తూ అంది. అబ్బా, నీకు అన్నీ చెప్పాలా? నాకు కావాలి, ఇవ్వు అంతే హఠంగా అన్నాడు. తల తిప్పుకొని నాన్నని అడుగు, నా దగ్గర అంత డబ్బు లేదు నెమ్మదిగా అంది. నాన్ననా? నేనేం అడగను, ఇస్తే నువ్వే ఇవ్వు, లేకపోతే లేదు పెంకిగా అన్నాడు. ఏం, ఎందుకని? రుక్మిణి భ్రుకుటి ముడిపడింది. నీకు తెలుసు తల ఎగరేస్తూ అన్నాడు చందు. నువ్వు ఇప్పుడు చిన్నపిల్లాడివేం కాదు. మనుషుల్ని అర్థం చేసుకుంటూ, బంధాల విలువ తెలుసుకుంటూ మనస్సును విశాలపరచుకోవాలి, అంతేకాని కుదించుకోకూడదు. అమ్మ, నువ్విలాంటి ఉపన్యాసాలు ఎందుకు ఇస్తున్నావో నాకు తెలుసు, కోపాన్ని దిగమింగుకుంటూ అన్నాడు చందు. నాకు అన్నీ తెలుసు, కానీ నీకు మాత్రం ఏదీ తెలిసి రావడం లేదు. అయినా మళ్ళీ చెబుతున్నాను విను. నేను నీకు అమ్మను, ఆయన మీ నాన్నగారు. నీ భవిష్యత్తు కోసం అనుక్షణం తాపత్రయపడే నీ కన్న తండ్రిని నువ్వు ప్రతిక్షణం మర్చిపోతున్నావు. తల్లిగా నీకు ప్రతిసారి గుర్తు చేయలేక నేను బాధపడుతున్నాను. ఆవిడ కంఠంలో దుఃఖం ఎగదన్నుకొచ్చింది. అమ్మ, నేను కాదు, నేను కొడుకుని అన్న విషయం మర్చిపోతున్నది ఆయన వెటకారంగా అన్నాడు. ఏమిటిది చందు? ఆయన ఏంటి? నాన్న అని అనలేవా? ఎందుకురా ఇలా తయారవుతున్నావు? నాన్నకి నువ్వంటే ఎంత ప్రాణమో నీకు ఎలా చెబితే తెలుస్తుంది? అసలు నీకు ఆయన ఎప్పటికి అర్థమవుతాడో బాధగా అంది. ప్రాణం నాకు చాలా బాగా తెలుసు, అందుకేగా ఇక్కడ కూర్చో, ఇక్కడ పడుకో, ఎప్పుడు బాగా చదువుకో, బయటికి ఎక్కడికి వెళ్ళకు, స్నేహితులతో బలాదూరుగా తిరగకు, ఇంతేగా రోజు తిడుతూ కసురుతూ నాకు చెప్పేది కసిగా అన్నాడు. రుక్మిణి తెల్లబోతూ, అవేం మాటలరా, ఎందుకు ఇలా ప్రతికూలతగా ఆలోచిస్తున్నావు? ఈ ఇంటర్మీడియట్ చదువు నీ జీవితంలో ఎంత పెద్ద మలుపో నీకు తెలియడం లేదు. స్నేహితులతో తిరగడం వల్ల ఎంత సమయం వృధా అవుతుందో నీకెంత చెప్పినా నీ బుర్రకెక్కడం లేదు నిస్పృహగా అంది. అమ్మ, నేను కాదు ఆలోచించేది, నాన్నే నా గురించి ఎప్పుడూ అలా తక్కువ చేస్తూ నన్ను తీసి పారేస్తూ మాట్లాడతారు. మంచి మార్కులు వచ్చినా కూడా ఎంత కొద్ది మార్కులు తెచ్చుకున్నావంటూ నన్ను ఏకేస్తారు. ఎంతసేపు ఆయన చెప్పేది నేను వినాలి, కానీ నేను చెప్పేది ఒక్కనాడైనా ఆయన విన్నాడా? అన్ని పద్ధతులు, క్రమశిక్షణలు అంటూ నాకే రోజు పాఠాలు చెబుతాడు. అదే మరి అన్నయ్యని మటుకు నెత్తి మీద పెట్టుకు మరీ చూసుకుంటాడు. చందు, నువ్వు నాన్నని అనే అంత వాడివి కాలేదు రుక్మిణి కఠినంగా అంది. అమ్మ, నాన్న కింది ఇలాగే ఇంకా కొన్నాళ్ళు ఉంటే ఎప్పటికీ నేను ఎంతవాడిని కాలేను, ఇలాగే ఎదగని మొక్కలా ఉండిపోతాను అంటూ విసురుగా బయటికి నడిచాడు. చందు, ఆ మాటకి రుక్మిణి మ్రాన్పడిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావురా?
కృష్ణారావు ప్రశ్నకి తండ్రి కళ్ళలోకి చందు చురుగ్గా చూశాడు. ఎందుకు నాన్న, ఇంట్లోంచి ఇలా అడుగు బయట పెట్టగానే ప్రతి విషయాన్ని అలా గుచ్చిగుచ్చి అడుగుతుంటావు విసుగ్గా అన్నాడు. ఏంట్రా, అడిగితే తప్ప? అసలు ఇప్పుడు టైం ఎంతయిందో తెలుస్తోందా నీకు? కొడుకు వైఖరికి ఎగిసి వస్తున్న కోపాన్ని అదుముకుంటూ అన్నాడు. రాత్రి 10 అవుతుంది అంతేగా అన్నాడు. అంతేనా? కృష్ణారావు బగ్గుమన్నట్టుగా చూస్తూ అన్నాడు. అబ్బా, అన్నింటికీ ఆరాలేనా? అయినా ఒక్కసారి బయటికి వచ్చి చూడండి నాన్న, సిటీ అంతా మేలుకునేది ఇప్పుడే అన్నాడు చందు. ఏంటి ఆరాలా? ఎదిగిన కొడుకు రాత్రి 10 గంటల తర్వాత ఇంట్లోంచి బయటికి వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నావు అని అడగడం అది ఆరానా? అది నేరమా? బావుందిరా, చాలా బావుంది మండిపడుతూ అన్నాడు. చందుకి చిరాకు తన్నుకొచ్చింది. అబ్బబ్బా, ప్రతి చిన్న విషయానికి ఉపన్యాసాలు వినలేక చస్తున్నాను నాన్న. ప్రొద్దున ఆలస్యంగా నిద్రలేస్తే ఇప్పుడా నిద్రలేచేది అంటావు. రాత్రి వేళ ఇంటికి కాస్త లేటుగా వస్తే ఏంటి ఈ టైంకి ఇంటికి వచ్చావు? ఇదేమన్నా హోటలా? ఇష్టం వచ్చినట్టు వచ్చిపోవడానికి అంటావు. మధ్యాహ్నం కాసేపు ఎప్పుడైనా పడుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటే చదువు ఎలాగూ లేదు, ఇంటి విషయాలైనా నీకు ఏమీ పట్టవా? శుభ్రంగా తిని పడుకుంటున్నావు అంటావు. ఎందుకు నాన్న ప్రతి చిన్న విషయానికి ఇలా రోజు నన్ను వేధించుకు తింటున్నావు? ఏమిటి, నేను నిన్ను వేధిస్తున్నానా? రుక్మిణి, వింటున్నావా నీ ముద్దుల కొడుకు మాటలు? కృష్ణారావు భార్య వంక చూస్తూ అన్నాడు. అబ్బబ్బా, మీ తండ్రి కొడుకుకు రోజు ఉండే గొడవ ఇది. కానీ చందు, ఎందుకురా నాన్నని ఎదిరించి అలా మాట్లాడతావు? ముందు నువ్వు ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళు, రుక్మిణి కొడుకును బతిమాలుతున్నట్లుగా అంది. అమ్మ, నేనిప్పుడు వెళ్ళాల్సింది బయటికి, మా ఫ్రెండు పుట్టినరోజు పార్టీకి వెళ్తున్నాను అనేసి చందు చరచరా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. కృష్ణారావు రుక్మిణి కొడుకు వెళ్ళిన వంకే చూస్తూ స్థానువుల్లా నిలబడిపోయారు. ఏరా, అమ్మని 20,000 కావాలని అడిగావట ఎందుకు? కృష్ణారావు కొడుకుని అడిగాడు. చందు దగ్గర నుంచి సమాధానం లేదు. ఏరా, నిన్నే అడుగుతున్నది, దేనికిరా అంత డబ్బు నీకు? మా ఫ్రెండుకిస్తానని మాట ఇచ్చాను ముఖం తిప్పుకుంటూ అన్నాడు చందు. ఎవర్రా ఆ ఫ్రెండు? ఆ వివరాలు అడగకండి, వాడు అవసరాల్లో ఉన్నాడు. మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి, లేకపోతే లేదు, అది కూడా అప్పుగానే ఇవ్వండి, త్వరలోనే తీరుస్తాను చిరాగ్గా అన్నాడు. అప్పా, ఏం పెట్టి తీరుస్తావురా? కృష్ణారావు కోపాన్ని దిగమింగుకుంటూ అన్నాడు. నాన్న తల తిప్పి తండ్రి వంక ఉక్రోషంగా చూశాడు. అవును, నీకే సరైన ఠికానా లేదు, అంత అప్పు ఎలా తీరుస్తావు? అసలు 20,000 ఇంకొకళ్ళకి అప్పుగా ఇచ్చేంత స్తోమత మనకుందా? ఆ విధంగా కనుక నువ్వు ఆలోచిస్తే ఇలా డబ్బు ఇవ్వమని నన్ను అడగలేవు. నాన్న ఇక ఆపు, ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు విసురుగా అన్నాడు. చందు, ఎందుకురా నాన్నని ఎదిరించి మాట్లాడతావు? రుక్మిణి కఠినంగా అంది. అయినా నీకీ ఆలోచనన్నీ ఆ ఆనంద్ వల్లే వస్తున్నాయి. అసలు వాడేగా నిన్ను పాడు చేస్తూ నీ బుద్ధిని పెడత్రోవ పట్టిస్తున్నది. నాన్న, నన్నేమన్నాను? మధ్యలో వాడి గొడవెందుకు? నా ఫ్రెండ్స్ గురించి ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. ఎందుకో అంత ఉక్రోషం. మరి ఇప్పుడు 20,000 అడిగింది వాడి వీసా ఫీజు కట్టడం కోసమేగా? తండ్రి వంక ఆశ్చర్యంగా చూస్తూ, నాన్న నీకు ఎవరు చెప్పారు అన్నాడు. ఏరా, షాక్ తిన్నావా? నాకెలా తెలిసిందో అని ఆశ్చర్యంగా ఉందా? నిన్ను గుండె మీద పెట్టుకొని పెంచుకున్నానురా. నువ్వు చిన్నప్పుడు వేసే ప్రతి అడుగు నా గుండెకు మెత్తగా తగులుతుంటే ఎంతో ఆనందంగా ఉండేది. కానీ అదే ఇప్పుడు నువ్వు వేసే ప్రతి అడుగు నా గుండెను భగభగా మండించేస్తోంది. నాన్న, అంత కాని పని నేనేం చేయడం లేదు అసహనంగా అన్నాడు. ఎందుకు చేయడం లేదు? నువ్వు చేస్తున్నావు చందు. నీ ఇంజనీరింగ్ చదువు పూర్తయి 1 ఏడాది దాటుతోంది. ఎంటెక్ చేయమంటే చేయవు, ఫారిన్ వెళ్తావా అంటే వెళ్ళవు. నీ గురించి నువ్వేం ఆలోచించడం లేదు. ఇలా ఎంతకాలం అని ఖాళీగా కూర్చుంటావు చెప్పు? అంటే నేను ఖాళీగా కూర్చొని తింటున్నానానే? ఎందుకు పనికిరాని వాడిలా కనిపిస్తున్నానా నాన్న? కష్టంగా అన్నాడు. నీ భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఫ్రెండ్స్ వీసా కోసం 20,000 అప్పుకి సిద్ధమై తిరుగుతున్నావు. స్నేహితులతో తిరగడం వల్ల ఏం ఒరుగుతుందో నీకు తెలుస్తోందా? నీ ఫ్రెండ్స్ అందరూ మంచి ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. కానీ నువ్వింకా ఏ ప్రయత్నాలు చేయక ఇలాగే ఉండిపోతున్నావు. అసలు నువ్వు అందరికన్నా వెనకబడిపోతున్నాను అన్న విషయం ఏదన్నా నీకు తడుతుందా?
కృష్ణారావు కంఠంలో ఆవేదన ధ్వనించింది. చందులో ఆవేశం తన్నుకు వచ్చింది. నాన్న, నాకర్థమైంది. ఇంట్లో నేను నీకు చాలా అడ్డుగా కనపడుతున్నాను. సరే, నా సంగతి ఇక వదిలేయి. నీకిక కంటికి కనపడను. నేను అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళిపోయి అక్కడే ఉంటాను. ఇంకెప్పుడు ఇంటికి రాను. అబ్బా చందు, అవేం మాటలరా? రుక్మిణి అంటోంది. కానీ అతను ఇక ఏమీ వినదలుచుకోలేదు. అతని మనస్సు అవమానంతో ఉడికిపోతోంది. వెంటనే అన్నగారింటికి రైలెక్కేశాడు. రుక్మిణి, వాడు మాట్లాడే పద్ధతి చూసావా? అలిగి ఎలా వెళ్ళిపోయాడో. వాడికి ఎంతసేపు ఫ్రెండ్సు, తిరుగుళ్ళు. ఉద్యోగం గురించి ఏ ఆలోచన లేదు. భర్త మాటలకి ఏమండి, కొన్నాళ్ల పాటు వాణ్ణి అలాగే వదిలేయండి. జీవితపు విలువ, తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం గురించి వాడికి తెలియడం లేదు. ఎంత కష్టపడితే రూపాయి పుడుతుందో కూడా వాడికి తెలియదు. వాడి ఉడుకు రక్తం ఆకాశాన్ని చూపిస్తోంది కానీ నేలని చూడనివ్వడం లేదు. రుక్మిణి కన్నీళ్లతో అంది. వాడి భవిష్యత్తు గురించి కించిత్తైనా ఆలోచనే లేదు. అదే నా బాధ. కృష్ణారావు అన్నాడు. మీరు దిగులు పడకండి. కాలమే అన్నింటికీ పరిష్కారం. జీవితంలో స్థిరపడటం ఎంత ముఖ్యమో, బంధాల్ని ఎంత అపురూపంగా నిలుపుకోవాలో ఎప్పటికైనా వాడికే తెలిసి వస్తుంది. రుక్మిణి కళ్ళు తుడుచుకుంటూ భర్త భుజం మీద తలవాల్చింది. తండ్రితో గొడవ ముగిసింది. ఇక అన్నయ్యతో, వదినతో వాళ్ళింట్లో కొన్నాళ్ళు హాయిగా ఉండవచ్చు అని చందు అనుకున్నాడు. కానీ ఓ రోజు, ఏవండి, మీ తమ్ముడు మన ఇంటికి వచ్చి 6 నెలలు దాటుతోంది. పేపరు చదువుతున్న రామకృష్ణ భార్య అరుంధతి మాటకి తల తిప్పి ఆమె వంక చూశాడు. పొద్దున్నే వెళ్తాడు, ఎక్కడెక్కడో తిరిగి ఏ రాత్రికో వస్తాడు. ఏదీ సర్దుకోడు. ఆఖరికి పక్క బట్టలు కూడా తీయడు. మాసిపోయిన చొక్కాలు, ఫ్యాంట్లు అన్నీ గదిలో కుప్పగా పోసి ఉన్నాయి. వాషింగ్ మిషన్లో ఉతకడానికి, వేయడానికి కూడా చందుకు బద్ధకమే. అతని ధోరణి నాకేం మింగుడు పడటం లేదు, ఫిర్యాదుగా అంది. వాడికింకా చిన్నతనం పోలేదు అంటూ నవ్వాడు రామకృష్ణ. చిన్నతనం కాదు, చేతగానితనం. దానికి మీ అమ్మగారి అతిగారం, మీ నాన్నగారి అతిక్రమశిక్షణ, మీ వత్తాసు కారణం. అవే అతనిని పూర్తిగా పాడు చేశాయి. ఆ మాటలు వింటూ చందు కోపంగా లోపలికి వస్తూ, ఏంటి వదినా, నేను అన్నీ వింటున్నాను. ఏంటి అన్నయ్యకి నా మీద అన్నీ నేరాలు చెబుతున్నావు? అయినా వాటి సంగతి పక్కకి పెట్టు. అసలు నువ్వెవరు మా అమ్మని నాన్నని నా పెంపకం గురించి అనడానికి? ఈ విషయంలో నీకు ఒక ఇంచ్ అర్హత కూడా లేదు. ఆ మాటలకి ఆమె కొద్దిగా కంగారు పడి ఆ వెంటనే సర్దుకొని, చందు, నువ్వింకా చిన్నపిల్లాడివేమీ కాదు. ముందు నిన్ను నువ్వు సరిదిద్దుకుంటే బాగుంటుంది. బుద్ధిని మంచిదారిలోకి మళ్లించుకొని ఉద్యోగంలో చక్కగా స్థిరపడి మీ నాన్నగారి కలల్ని నిజం చేసి చూపించు. ఎవరి అర్హతల గురించైనా అప్పుడు మాట్లాడితే బాగుంటుంది వెటకారంగా అంది. అరుంధతి, వదిలేసేయ్, విషయాన్ని ఇక లాగకు. రామకృష్ణ భార్యని వారిస్తూ అన్నాడు. ఒరే చందు, నువ్వు కూడా వదిన నిన్ను ఎందుకు అలా విమర్శిస్తోందో అన్నది ఒక్కసారి ఆలోచించు. నిన్ను నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. చిన్న ఉద్యోగం చేస్తున్నా పైసా పైసా కూడబెట్టుకుంటూ నాన్న ఎంతో కష్టపడి మనకు అన్ని సౌకర్యాలు సమకూర్చి మంచి చదువులు చదివించారు. మన ఇద్దరి భవిష్యత్తు గురించి నాన్న చాలా కలలు కన్నారు. ఆ కలల్ని నిజం చేసి ఇప్పుడు మనం ఈ వయస్సులో వాళ్ళని సుఖపెట్టాల్సిన అవసరం మనకి ఉంది. ఎంతసేపు తిరుగుళ్ళు ఏంటి? అయినా అమ్మకి కూడా ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదు. అసలు నీకు ఇంటి విషయాలు ఏమన్నా పడుతున్నాయా అన్నాడు. ఎప్పుడూ పల్లెత్తు మాట అనని అన్నగారు అలా గట్టిగా కసిరేటప్పటికీ కంగు తిన్నాడు. కానీ ఆలోచనలన్నీ అన్నింటికన్నా ముందు అమ్మ అనారోగ్యం అన్న మాట దగ్గర ఆగిపోయాయి. అన్నయ్య, అమ్మకేమయ్యింది? కంగారుగా అన్నాడు. 6 నెలల బట్టి పంతంతో అతను తండ్రితోనే కాదు తల్లితోనూ మాట్లాడలేదు. కొద్దిగా ఆయాసంగా ఉంటోందట. నాన్న ఫోన్ చేశారు. అమ్మకి పరీక్షలన్నీ చేయిస్తున్నారు. ఈ మార్చి నెలాఖరుకు బ్యాంక్ ఆడిట్ పనులు అవగానే సెలవు పెట్టి 4 రోజులలో నేను ఇంటికి బయలుదేరదాము అనుకుంటున్నాను రామకృష్ణ అన్నాడు. ఆ క్షణం తర్వాత నేను ఇంకేం ఆలోచించలేదు. అమ్మ కోసం నా హృదయం పలవరిస్తోంది. లోపలికి వెళ్ళి నా బట్టలన్నీ గబగబా బ్యాగులో కూరుకొని, అన్నయ్య, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. వదిన, నిన్ను ఇబ్బంది పెట్టాను, వెరీ సారీ దుఃఖంతో అనేసి ఆఖరు రైలు అందుకోవడం కోసం స్టేషన్కు పరిగెత్తాను. నా గుండెల్లో ఏదో ఆరాటం. నా ప్రవర్తనతో అందరినీ బాధ పెట్టానన్న వేదన
నన్ను కుదిపేస్తోంది. నా మనస్సులో అమ్మ అనారోగ్యం పెను తుఫాను సృష్టిస్తోంది. తెల్లారి నేను ఇంటికి చేరగానే అమ్మ కళ్ళలో ఆకాశమంతా వెలుగు, నాన్న గుండెల్లో సముద్రమంతా ఆనందం, పైకి మటుకు చిన్న చిరునవ్వు. ఒక్క కుదుపు జీవితాన్ని మార్చేస్తుంది, మలుపు తిప్పేస్తుంది అన్నట్టు అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన ఇంతమందిని బాధపెడుతూ నేనేం సాధిస్తున్నట్టు అన్న అంతర్మదన తొలిసారిగా నాలో మొదలైంది. అప్పుడు చుట్టూ చూస్తే కాలేజీ చదువు వరకు తోడు నీడగా ప్రాణంగా మసలిన స్నేహితులందరూ ఉద్యోగాలకో పై చదువులకో తలో చోటికి వెళ్ళిపోయారు. నా స్నేహితులందరికీ వాళ్ళ భవిష్యత్తు పట్ల స్పష్టత ఉందని, జీవితం పట్ల అవగాహన ఉందని, లక్ష్యాలు నిర్దేశించుకొని వాళ్ళ గమ్యం చేరుకున్నారని నాకు అప్పుడే తెలిసొచ్చింది. అంతే. ఆ రోజు తర్వాత నేనెప్పుడు ఒక్కసారి కూడా అమ్మని, నాన్నను మళ్ళీ ఎప్పుడూ దేనికి బాధ పెట్టలేదు. మంచి కంపెనీలో ఉద్యోగం, హోదా, ఆ వెంటనే రమణితో పెళ్ళి, పిల్లలతో నా జీవితం అంతా ఒక్కసారిగా వెలుగులమయంగా మారిపోయింది. బాధ్యత గల మనిషిగా నేను మరో ప్రపంచంలోకి అడుగుపెట్టాను. నా విద్యార్థి జీవితంలోని అప్పటి ఆవేశం, కోపం, స్నేహితుల కోసం ఇంట్లో చేసిన పోరాటాలు, ఉడుకు రక్తంలో నాన్నకు చెప్పిన ఎదురు సమాధానాలు, అమ్మ కన్నీళ్ళు, ఇవన్నీ ఎప్పుడైనా వెనుదిరిగి చూసుకుంటే నా ప్రవర్తనకి నాకే సిగ్గనిపిస్తుంది. యవ్వనపు మాయలో కొంతమంది విద్యార్థి జీవితాలు ఇలాగే గడిచిపోయి ఉంటాయేమో అని కూడా అనిపిస్తోంది. తెలిసి తెలియని వయసు, ఉద్రేకంతో కూడిన భావాలు, వివేకం జతకూడని ఆలోచనలు, ఇవన్నీ తల్లిదండ్రుల్ని ఎంత బాధ పెడతాయో అన్నది నేను తండ్రినయ్యాక కానీ నాకు అనుభవంలోకి రాలేదు. ఏంటి, రాత్రి 7 అవుతోంది, పింకీ స్కూల్ నుంచి ఇంకా రాకపోవడం ఏంటి? ఆఫీస్ నుంచి వస్తూనే రమణి మీద గట్టిగా అరిచేశాను. ఇంటికి తీసుకురావడానికని సాయంత్రం ఆటోవాడు వెళ్ళినా అది స్కూల్లో లేదట, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందంట. ఇందాకే ఫోన్ చేసి బయలుదేరుతున్నానని చెప్పింది రమణి అంది. ఎందుకని వెళ్ళింది? ఫ్రెండ్స్తో అక్కడేం పని? అసలే చీకటి పడుతుంది కదా. అయినా రోజులు ఎలా ఉన్నాయి? వెంటనే కోపంగా అన్నాను. కంగారు పడకండి, వచ్చాక అడుగుదాం, సరేనా? అదిగో అది మాటల్లోనే లోపలికి వస్తోంది అంది రమణి. పింకీ, ఏంటి వేషాలు? చీకటి పడే వేళ వరకు ఏంటి తిరుగుళ్ళు? కోపంగా అడిగాను. డాడీ, నేను నిఖిత సైన్స్ ప్రాజెక్టు వర్క్ కలిసి చేస్తున్నాం, అమ్మకి చెప్పాను కదా. పింకీ తల్లి వంక చూస్తూ అంది. నువ్వు ఒకదానివి వెళ్ళి రావడం నాకు నచ్చలేదు. రాత్రి వేళకు ఇంటికి ఆలస్యంగా చేరడం అన్నది అంతకన్నా నచ్చలేదు, ఆవేశంగా అన్నాను. డాడీ, ఏమైంది ఇప్పుడు? ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నారు? నా వంక చూస్తూ ఆశ్చర్యంగా అంది. ఇంకేమీ మాట్లాడకు, డోంట్ రిపీట్ నెక్స్ట్ టైం. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, గంభీరంగా అన్నాను. ఏంటి మమ్మీ, ఇంత చిన్న విషయానికి డాడీ ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? కాస్త ఆలస్యమైతే ఎందుకంత భయపడుతున్నారు? అయినా నాకు తెలియదా? నేనేమన్నా ఇంకా చిన్నపిల్లని అని అనుకుంటున్నారా? 10th క్లాస్కి వచ్చాను, చికాకుగా అంటోంది పింకీ రమణితో కలిసి లోపలికి వెళ్తూ. నాకెందుకో హఠాత్తుగా నాన్న గుర్తుకు వచ్చాడు. నాన్నకి నాకు నా విద్యార్థి జీవితంలో తరచూ జరిగే సంఘర్షణల జ్ఞాపకాలు కళ్ళ ముందుకు వచ్చాయి. విమానం నేల మీద వాలింది. నేను గతం నుంచి యువతలికి వచ్చాను. ఫ్లైట్ దిగగానే ముందు గుండె దడదడలాడుతుండగా నాన్నను చేర్చిన ఆసుపత్రికి పరిగెత్తాను. ఐసీయూలో మంచం మీద ఉన్న నాన్నని పట్టుకొని గట్టిగా ఏడ్చేశాను. పెరిగిన గడ్డంతో నాన్న బలహీనంగా కనిపిస్తున్నాడు. ఎందుకురా చందు అంత బెంగపడుతున్నావు? నాకేం కాదురా. అయినా నేను మునివనవన్నీ ఎత్తుకొని కానీ పైకి వెళ్ళను. అయినా అమ్మ కూడా మిమ్మల్ని వదిలేసి నేను మిమ్మల్ని వదిలేస్తే ఎలా? మీరిద్దరూ ఒంటరి వాళ్ళైపోరు? ఆప్యాయంగా నా తల నిమురుతూ నాన్న ఆర్ద్రంగా అన్నాడు. కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ నాన్న పక్కన మౌనంగా అలాగే కూర్చుండిపోయాను. మైల్డ్ అటాక్ వచ్చింది. భయం లేదని డాక్టర్ చెప్పింది విన్నాక అప్పటికి నా ప్రాణాలు కాస్త కుదుటపడ్డాయి. అయినా 15 రోజుల పైనే నాన్నని అంటిపెట్టుకొని అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను. నాన్న కాస్త కోలుకున్నాక నేను బయలుదేరుతుంటే, రే చందు, ప్రతి చిన్నదానికి ఊరికే కంగారు పడిపోయి విమానాల టికెట్లకు డబ్బులన్నీ తగలేసి కుటుంబ సమేతంగా బయలుదేరి రామాకు. నాకేం కాదు, నా ఆరోగ్యానికేం ఢోకా లేదు.
నా జాతకం ప్రకారం నాకింకా 10 ఏళ్ల ఆయుష్ ఉంది. నాన్న నన్నే చిన్నపిల్లాన్ని చేసి గదమాయింపుగా మాట్లాడుతూ ఉంటే చిరునవ్వు, కన్నీళ్లు సమంగా వచ్చాయి నాకు. ఏరా, అర్థమైందా? నేను బాగానే ఉన్నాను. డబ్బుని పొదుపుగా వాడు. ఊరికే తగలేసుకోకు. అసలే ఆడపిల్ల. చదువు ఒక్కటే చెప్పిస్తే సరికాదు. దానికోసం ఎంత దాస్తే ఈ రోజుల్లో ఆడపిల్లని గడప దాటించగలం చెప్పు? ఏంటి, అసలు నేను చెప్పేది వింటున్నావా చందు? అలాగేలే నాన్న, వెళ్ళొస్తాను, ప్రేమగా నాన్నని గట్టిగా కౌగిలించుకుంటూ అన్నాను. అసలు ఏం చెబుతున్నానో నీకు అర్థమవుతోందా? నాన్న హుంకరిస్తున్న మాటల వెనక లాలిత్యాన్ని నేను ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నాను. ఎన్ని జన్మలెత్తినా అంత ప్రేమించే తండ్రిని మళ్ళీ పొందలేనని నాకు అనుభవం మీద జీవితం గట్టి పాఠాన్ని నేర్పింది. నడిచిన కళ్ళతో నాన్నకి నమస్కారం చేసి బయటికి నడిచాను. నాన్న తల తిప్పుకుంటూ కన్నీళ్లు దిగమింగుకుంటూ వెళుతున్న నా వంకే చూస్తున్నాడన్న విషయం నాకు తెలుస్తూనే ఉంది. నాన్న చూపు నా వీపును తడుముతున్నా నేను వెనక్కి తిరిగి నాన్నని చూడలేను, ఓదార్చలేను. ఎందుకంటే 40 ఏళ్ళు దాటిన నేను నాన్న దృష్టిలో ఇంకా ఇవాల్టికి ఎప్పటికీ పసివాన్నే. ఆయన చేతి కింద ఎదగని మొక్కలాగా ఒదిగిపోయి ఉండిపోవడంలో ఉన్న మహదానందాన్ని నేను ఎప్పటికీ కోల్పోదలుచుకోలేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.